హనుమంతుడు తన శరీరం మొత్తం సింధూరం ఎందుకు పూసుకున్నాడో మీకు తెలుసా? ఈ ఒక్క కథలో ఆయన ప్రేమ ఎంత పవిత్రమో తెలుస్తుంది. ఒకరోజు సీతాదేవి నుదుటిపై సింధూరం పెట్టుకుంటుండగా అప్పుడు అక్కడికి వచ్చిన హనుమంతుడు ఆశ్చర్యంగా అడిగాడు, అమ్మా, ఈ ఎర్రటి బొట్టు ఎందుకు పెడతారు? దీనివల్ల ఏమవుతుంది? అప్పుడు సీతాదేవి నవ్వుతూ ఇలా అన్నారు, హనుమ, రాముడు ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని, ఆయుష్ పెరగాలని నేను ఇది ధరిస్తాను. ఆ మాట విన్న వెంటనే హనుమంతుడికి ఒక ఆలోచన వచ్చింది. సీతాదేవి కొద్దిగా పెడితే నేను ఇంకా ఎక్కువగా చేస్తే రాముడికి మరింత మేలు జరుగుతుందేమో అని అనుకున్నాడు. వెంటనే పరిగెత్తి సింధూరం తీసుకుని తల నుండి పాదాల వరకు తన శరీరం మొత్తానికి పూశాడు. ఆ నారింజ రంగు వెలుగుతో మురిసిపోతూ సభలోకి వెళ్ళాడు. రాముడు ప్రేమగా అడిగాడు, హనుమ, ఇదేమిటి, ఇంత సింధూరం ఎందుకు పూసుకున్నావు? అప్పుడు హనుమంతుడు భక్తితో నమస్కరిస్తూ ఇలా చెప్పాడు, ప్రభు, మీ క్షేమం కోసం సీతాదేవి కొద్దిగా పెడితే మీ మీద నా ప్రేమ అంత చిన్నదా? మీ ఆయుష్ మరింత పెరగాలని అందుకే ఇలా చేశాను అని అన్నాడు. అది విన్న రాముడు హృదయం కరిగిపోయింది. హనుమంతుడి స్వచ్ఛమైన ప్రేమ చూసి అందరూ నిశ్శబ్దంగా తల వంచారు. అప్పటి నుండి సింధూరం అనేది ప్రేమ, భక్తి మరియు అచంచలమైన నమ్మకానికి శాశ్వత గుర్తుగా నిలిచిపోయింది. ఈ కథ మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో తెలియజేయండి.